ఎప్పుడు పదవుల గురించి కాకుండా ప్రశ్నించడానికి సుదీర్ఘ కాలం కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఒక 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేద్దామని వచ్చాను, దానికి ప్రశ్నించుకుంటూ వెళ్తాను, పోరాటం చేస్తూనే వెళ్తుంటాను అని చెప్తున్నాను. అలాగే మనం కూడా ఆయన నడకలో నడుస్తున్నాం. ఈ ప్రయాణంలో ఆయనకి చాలా రకమైన ఎదురు దెబ్బలు, చాలా నేర్చుకున్నారు. ఈ స్థితికి రావడానికి ఎంతో అనుభవం రావాలి. ఆయన ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఇంత దూరం ప్రయాణిస్తున్నారు. దానికి నిజంగా మీలాంటి వాళ్ళందరూ ఆయన వెంట ఉండబట్టే ఇంత దూరం వచ్చారు. దానికి మనస్ఫూర్తిగా ఆయన తరఫున, మీ అందరి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నేను మాట్లాడుకున్న టాపిక్ నేను ప్రశ్నించడానికి ఒక గొంతుక పుట్టాలని మీ అందరూ ఇక్కడికి వచ్చారు. కానీ మన గొంతుకెళ్ళి నలిపేస్తున్నారు, అది బాగుంది. అది ఇప్పుడు సందర్భం కాదు, నేను మాట్లాడాలనుకోవట్లేదు. అండ్ నేను ఇన్స్పైర్ అయింది ఏంటంటే, నేను ప్రచార కార్యదర్శిగా ఫస్ట్ నేను ఖమ్మం వెళ్ళాను. ఖమ్మం వెళ్తే తను మిర్యాల రామకృష్ణ ఒక ఉద్దండుల మధ్య జనసేన అభ్యర్థిగా నిల్చొని ఫైట్ చేస్తుంటే అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వాళ్ళలో ఎంత ధైర్యం నింపి ఒక ప్రజాప్రతినిధిగా నిలబెట్టి ఎంత ధైర్యం నిలిపోస్తున్నారు, దానికి నేను ఇన్స్పైర్ అయ్యాను పవన్ కళ్యాణ్ గారు. అలాగే కొంతమందిని కలిశాను, నందగిరి సతీష్ గారిని, మధు గారిని, సురేష్ రెడ్డి గారిని, చాలా మందిని ఈ ప్రయాణంలో కలుస్తుంటే అనిపించింది ఎంత ధైర్యం నింపారు వీళ్ళకి. తను ఆయన మాటలు, ఆయన ఎంతో, అంటే ఆయన మాటలే కాదు, ఆయన చేతలు కూడా ఎంతమందికి హెల్ప్ చేసి, ఎంతమంది ఇన్స్పైర్ చేసి జనసేనలోకి ఒక పెద్ద గొంతుకలాగా తయారు చేశారు. వాళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్, మీ అందరూ నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒక్కొక్కరు ఎలా ఫైట్ చేస్తున్నారంటే, కళ్యాణ్ గారి కోసం ఏదైనా చేయడానికి రెడీ అన్నా మేము. నేను ఆ మాట నందగిరి సతీష్ గారి నుంచి విన్నా. ఏమైనా సరే, ఎవరు నన్ను తొక్కినా, ఎవరు నన్ను పట్టించుకోకపోయినా, అలా కొంతమంది ఏమున్నా సరే పార్టీలు మారమని మేము ఫైట్ చేస్తాం, ఆయన కోసం మేము ఏమైనా చేస్తాం. అప్పుడు అనిపించింది అది మనది, ఆయన స్థాపించింది ఒక రెగ్యులర్ పార్టీ కాదు, ఒక విప్లవ పార్టీలా అనిపించింది. నేను మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి, ఇంకా ఇన్స్పైర్ అయ్యి మీ ముందుకు నేను రావడానికి రీజన్ మీరు, ముఖ్యంగా మీరు. నా హంబుల్ రిక్వెస్ట్, ఏది ఏవైనా మీ ధైర్యాన్ని కోల్పోవద్దు. ముందు చాలా చాలా చూడాల్సి ఉంటుంది, ముందు చాలా చాలా చూడాలి. మీరు ఏదైతే ఇన్స్పిరేషన్తో వచ్చారో ఇంకొంతకాలం ఆ ఇన్స్పిరేషన్ అలాగే పెట్టుకోండి, చాలా వండర్స్ చూస్తారు. అండ్ మహిళలు అంటే, నేను ప్రభావతి గారు పెద్దావిడ నాకు తెలిసి, సాగర్ గారు నేను ఒక పాట చేశానండి, మేము ఒక కళ్యాణ్ గారి మీద, జనసేన మీద ఒక సాంగ్ చేశానండి. మా అమ్మ వయసు ఉంటుంది, ఆవిడకు కూడా ఎంత ధైర్యం, అంటే ఎంత ధైర్యంతో ఒక అడుగు ముందుకేయాలి, సమాజం మీద ప్రశ్నించాలి, సమాజం కోసం ఫైట్ చేయాలన్న తపన క్రియేట్ అయిందంటే క్రియేట్ గోస్తూ పడుకోలేదు. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా ఇన్స్పిరేషన్ లో ఉన్న జనసేన 11వ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ముందు చాలా ఉంది. నేను చాలా మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ హ్యాపీనెస్ నేను స్క్రోల్ చేయలేను. కాబట్టి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఇంకా ముందరకు వెళ్దాం, ఇంకా మంచి సభలు నిర్వహిద్దాం. మన కోసం నిలబడ్డ వాడిని మనం ఎప్పుడూ వదులుకోవద్దు, దయచేసి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను,
కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే, ఇక్కడ చాలా మంది కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల అటువైపు నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ జరిగేది ఏంటంటే, నేను చిన్నప్పుడు చూసిన ఒక సంఘటన చెప్తాను. అక్కడ ఊర్లో 90s టైంలో ఏదో ఒక ఊర్లో గొడవ ఏదో కెలామిటీ, రెండు వర్గాల మధ్యలో లేకపోతే భూస్వాముల మధ్యలో, భూస్వాములకి అడగారిన వర్గాల మధ్యలో గొడవ అవుతే నేను చూసినప్పుడు ఇంట్లో ఆరు బయట పడుకున్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు, పెద్ద వాళ్ళు మాట్లాడుకున్నాం. ఈరోజు పెద్ద గొడవ అయింది కదా, అన్నలు వస్తారు. అన్నలంటే ఏంటి? చిన్నప్పుడు క్వశ్చన్ ఉంటుంది, అన్నలంటే ఏంటి? అన్నలో చేంజ్ చేస్తారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఆ రోజు నైట్ ఇప్పుడు అన్నలు వచ్చేవాళ్ళు. రెండో రోజు ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. ఇప్పుడు జనరేషన్లో నాకు పవన్ కళ్యాణ్ గారు చూస్తారు, గుర్తొస్తుంది. నాకు ఆయన చూసినప్పుడల్లా ఆయన మాట్లాడే ఆయన భావజాలం అంతా లెఫ్ట్ భావజాలం. ఓహో, చిన్నప్పుడు చెప్తుండే వాళ్ళు మా వాళ్ళు, ఇప్పుడు నేను చూస్తున్నాను అనిపించేది. సో నేను ఇన్స్పైర్ అయింది ఆ లెఫ్ట్ భావానికి. ఇక్కడ చాలా మంది లెఫ్ట్ భావం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. లెఫ్ట్ అంటే భయం తెలియదు, మన గొంతుకి ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉంటుంది, దేనికి లోపం. అది మన జనసేన సిద్ధాంతం. సో నేను బిజీ అని చెప్పను, కానీ కొంచెం నా షెడ్యూల్ బిజీగా ఉంది. అయినా సరే వచ్చిన వాళ్ళందరినీ ఒకసారి కలిసి పేరున నన్ను నేను పరిచయం చేసుకున్నాం అనుకున్నాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అండ్ మళ్ళీ మీకోసం నేను వస్తాను, ప్రతి ఏరియా వస్తాను, ప్రతి ఏరియా కలుస్తాను. ట్రస్ట్ మీ.